హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే డిజైనర్ స్లీవ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం అయితే పేపర్ కటింగ్ తీసుకుందాం. ముందు హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచులు, ఇట్లా 3 ఇంచులు లోతు తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ కంటే ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి ఎక్కువే పడుతుందండి. క్లాత్ నార్మల్ హ్యాండ్స్ లాగా కాదు, ఇలా ఎక్కువే తీసుకోవాలి. చూడండి, ఒకవైపు మడత ఉంది, ఒకవైపు ఓపెన్ ఉంది. ఓకే, ఒకవైపు క్లోజ్లో ఉంది, ఒకవైపు ఓపెన్లో ఉంది. ఓకే, ఈ విధంగా 17.5 ఇంచులు లేదా 17 ఇంచుల వరకు తీసుకోవచ్చండి. ఫస్ట్ అయితే క్లోజ్డ్ సైడ్ నుంచి, అంటే మడత ఉన్న సైడ్ నుంచి 3 ఇంచెస్, 6 ఇంచెస్, 9 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 3 గీతలు ఇట్లా బారుగా డ్రా చేసుకుందాము. ఈ 3 మార్జిన్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. 2 సైడ్స్ పెట్టుకోవాలండి. వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెండింగ్ మోడల్ డిజైన్ అండి, చాలా యూనిక్ డిజైన్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేసేయండి. ఇట్లా చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలండి. 3 మార్కింగ్స్ దగ్గర అండ్ ఇక్కడ మడత దగ్గర కూడా చిన్న కట్ అయితే పెట్టుకోండి, 2 సైడ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాము. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మధ్యలో మడత కనిపిస్తుందిగా మనకి, ఆ మడత దగ్గరికి ఈ బాణం గుర్తు కట్ చేసుకున్నది వచ్చి తీసుకొచ్చి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడు మనకి కట్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఈ క్లాత్ని తీసుకెళ్ళి ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టాలి. ఓకే, 2 ఫోల్డింగ్లు ఇట్లా చక్కగా అతుక్కొని ఉండేలాగా చూడండి. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేయండి, ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని. స్టిచ్ అయితే మొత్తం హ్యాండ్ మొత్తం ఏమి వేయద్దు, దాని దగ్గర రిఫ్ లాగండి, ఒక చిన్న గట్టి కుట్టులాగా. ఓకే, ఎందుకంటే అవి 2 విడిపోకుండా జస్ట్ అలా మడతలాగా ఉండాలన్నమాట. దీనికి ప్యాటర్న్కి మోడల్ వచ్చేసి ఈ ప్లీట్సేనండి, మంచిగా పెట్టుకోండి. ఇక్కడ పైనుంచి 3 ఇంచుల వరకు ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ ఒక చిన్న రిఫ్ లాగండి, మొత్తం కుట్టు వేయొద్దు, జస్ట్ అలా చిన్న టాకలాగా వేయండి. ఇలా చిన్న టాకలాగా వేసుకుని రిఫ్ లాగేసి పాదం ఎత్తేసి నీడిల్ కూడా ఎత్తేసుకొని ఇలా క్లాత్ అయితే పక్కకు తీసేయండి. దారం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లీట్స్ అనేవి పెట్టుకుందాము. మళ్ళీ కట్ కనిపిస్తుంది కదా, ఆ కట్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ మడత దగ్గరికి ఈ విధంగా మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇటు. ఓకే, దాని మీదకి రావాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడి నుంచి అయితే ప్లీట్ పెట్టుకున్నామో అక్కడి నుంచి స్టిచ్ వేయండి. మళ్ళీ ఎక్కడి వరకు ఎండ్ అయిపోతుందో అక్కడ దాకా తీసుకురండి ఈ విధంగా. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ముందు మనము పై నుంచి 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని అక్కడ రిఫ్ లాగాం కదా, ఇప్పుడు వచ్చేసి 6 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇందాక చిన్నగా గట్టి కుట్టు వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా చిన్న టాకా వేయండి. ఇలా వేసుకున్న తర్వాత దారాలు అనేది కట్ చేసేసుకోవాలి. పూర్తిగా వేయద్దు, చిన్న టాకా లాగా జస్ట్ ఒక 1/2 ఇంచు. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న కట్ ఒకటి ఉంది కదా, ఆ కట్టును కూడా ఇలా ప్లేస్ చేసుకుందాము. ఇలా పైకి మడిస్తే దాని మీదకి వచ్చేస్తుంది. ఇట్లా 3 ప్లీట్స్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి స్లీవ్స్ కోసం. మళ్ళీ అక్కడి నుంచి మనం ముందు 2వ ప్లీట్స్ పెట్టినప్పుడు ఎలా స్టిచ్ వేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా స్టిచ్ వేసుకోవాలి. దారం ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి. ఈ విధంగా ప్లేట్స్ పెట్టుకోవాలి. వెనక తిరిగేస్తే ఇలా ఉంటుందండి, అలా వస్తేనే మనకి మోడల్ వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని విడతీస్తే ఇలా రావాలి. చూడండి, ఈ మధ్యలో మార్జిన్ మనకు కనిపిస్తుంది కదా, మార్జిన్ దగ్గర నుంచి ఇట్లా ఒక చిన్న ప్లీట్ అటు, ఇది పక్కకి, మళ్ళీ ఇది అటు పక్కకి ఇలా మడుచుకోవాలి. ఓకే, ఇలా మడుచుకొని చక్కగా ఒక్కసారి చేత్తో
అదిమినట్టయితే అవి పెటల్స్ లాగా పడిపోతాయి. అప్పుడు మనము ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చుకుని ఇలా ఒక స్టిచ్ వేయాలి. ఆ ప్లీట్స్ అనేవి లెగవకుండా ఒక స్టిచ్ వేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ప్లీట్స్ని ఇటువైపుకి పెట్టుకోవాలి, మడవాలి ఇటువైపుకి. ఈ విధంగా ఒక స్టిచ్ చూసుకుని జాగ్రత్తగా నిదానంగా వేయండి. నేను చాలా నిదానంగా వేస్తున్నాను, మీరు గమనిస్తున్నారా? ఈ విధంగా వేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే మనము కింద భాగంలో హ్యాండ్ లూజ్ భాగానికి క్లాత్ అయితే అటాచ్ చేయాలి. దాన్ని కూడా చూపిస్తాను. ముందైతే పేపర్ కటింగ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకుని పేపర్ కటింగ్ ఎలా అయితే ఉందో అలాగా స్టిచ్ చేసుకుంటూ రండి, పేపర్ మీదే. ఓకే, వీడియో కొంచెమన్నా నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఫుల్గా చూడడానికి ట్రై చేస్తే మీకు కొంచెమైనా అర్థమవుతుంది. మీరు స్టిచ్ చేసుకోవాలంటే ఎక్కడ ప్రాబ్లం లేకుండా స్టిచ్ చేసుకోగలరు. చాలా ఈజీ అండి. మోడల్ హ్యాండ్స్ అనే కానీ చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంత ఈజీనా, చాలా బాగా ఈజీగా ఉందండి అంటారు మీరు. ఓకే, ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత పేపర్ అయితే రిమూవ్ చేసేయాలి. ఈ విధంగా పేపరు మధ్యలో చిన్న కట్ పెట్టేసుకుని చించేసేయండి. ఎయిటీ 80% హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇంకా 20% హ్యాండ్ అయితే రెడీ అవ్వాలి. దీనికోసం వచ్చేసి 3 ఇంచుల క్లాత్ ఉండే విధంగా హ్యాండ్ కంటే డబల్ ఫోల్డింగ్ తీసుకోండి. 3 ఇంచుల క్లాత్ హ్యాండ్ కంటే డబల్. ఓకే, ఇలా మడత పెట్టుకొని చిన్న చిన్నగా ప్లేట్స్ పెట్టుకోవాలండి. అది ఎంత చిన్నగా అనేది మన ఇష్టం. అది ఒక 1/2 ఇంచ్ పెడుతున్నాను నేను. ఇలా 1/2 ఇంచ్ ప్లేట్స్ పెట్టుకుని క్లాత్ అంతా స్టిచ్ ఇట్లా ప్లేట్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇట్లా హ్యాండ్కి రివర్స్లో అటాచ్ చేయాలండి. ప్లేట్స్ అనేవి పైకి ఉండే విధంగా ఇలా అటాచ్ చేసుకుని మన తిరగేసుకుని మనం దాని మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది హ్యాండ్ వచ్చేసి. మీకు వీడియో కనుక కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము పూసలు కానీ లేదా ఏదైనా షో బటన్స్ కానీ అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే మిర్రర్స్ యాడ్ చేస్తున్నాను. మిర్రర్స్ అంటించుకుంటే మిర్రర్స్ కూడా చాలా లైటింగ్గా ఫోకస్గా బాగుంటాయి. చూడండి, అసలు ఇవి పెడితేనే అసలు హ్యాండ్కి లుక్ వచ్చేసింది కదా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.